వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేసుకునే స్పెషల్ బొబ్బర పప్పు దోశలు. బొబ్బర్లు అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా చోట్ల బొబ్బర పప్పు మనకి అవైలబుల్లో ఉంటుంది, కొన్ని చోట్లేమో బొబ్బర్లు ఉంటాయి. పర్లేదు, ఆ బొబ్బర్లు తెచ్చుకొని మనం శుభ్రంగా ఎండబెట్టుకొని మనకి మిల్లు ఉంటుంది కదా, మిల్లులో ఆడించుకుంటే పప్పు ఆడతారండి. సో దీంతో బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు. టిఫిన్ ఎప్పుడు రొటీన్గా తినే ఇడ్లీ దోశ కాకుండా చక్కగా పునుగులు వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, పకోడా వేసుకోవచ్చు. సో మెనీ వెరైటీస్. ఇవాళ అయితే మనం దోశ వేసుకుందాం. ఇదిగోండి, పప్పు ఫస్ట్ చక్కగా ఇలా నానబెట్టుకోవాలండి. మినిమం 3 hours, మ్యాక్సిమం 5 hours. మేమైతే నైట్ పడుకునే ముందు నానబెట్టేసాము. సో పొద్దున్నే కడిగేసాము. ఇప్పుడు ఇందులో మనం సరిపడా అల్లం ముక్క, చూడండి ఎంత తీసుకున్నాను, 2 inches అల్లం ముక్క అండ్ 3 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అండి, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి 3. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ అక్కర్లేదండి, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం ఎక్కువైపోద్ది, అల్లం కూడా ఘాటు కదా. అండ్ తర్వాత కొంచెం జీలకర్ర, రుబ్బిన తర్వాత జీలకర్ర వేసుకోవచ్చండి. సో ఒక 2 minutes రుబ్బేసుకొని మళ్ళా. సో ఫ్రెండ్స్, గ్రైండ్ చేసేసుకున్నామండి. గ్రైండ్ చేసేటప్పుడు ఏమేమి వేసానో మరొకసారి చెప్తున్నాను. బొబ్బర పప్పుతో పాటు మనం పచ్చిమిరపకాయలు 3 అండ్ 2 అంగుళాలు అల్లం ముక్క తొక్క తీసేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఉప్పు మటుకు క్వాంటిటీ ఏం లేదండి, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దోశలకు కాబట్టి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, కొంచెం వాటర్ పోసుకొని. అదే పునుగులకు కానీ లేకపోతే పకోడీకి కానీ అయితే వాటర్ పోసుకోకుండా అందులో ఉన్న తడి ఉంటుంది కదండి, మనం ఎంత వాటర్ అంతా తీసేసినా కూడా కడిగినప్పుడు అది సరిపోతుంది, గట్టిగా ఉండాలి కాబట్టి. దీనికైతే మనం మామూలుగా దోశలు ఎలాగైతే మనం కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీతో కలుపుకున్నామండి. అండ్ బొబ్బర పప్పు గ్యాస్ వస్తుంది అని అంటారు కాబట్టి ఇలా మొత్తం మిక్స్చర్ అంతా కలుపుకొని రెడీ చేసుకున్నాక దోశ బ్యాటర్, ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి, 2 to 3 tablespoons. ఇదిగో చూడండి, ఇక్కడ పెట్టాను, 2 to 3 tablespoons జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క 2 minutes అండి, ఒక్క 2 minutes చక్క అలా కలుపుకుంటే జీలకర్ర, ఉప్పు, మనం పచ్చిమిర్చి అన్ని వేసాం కదండి, అదంతా బాగా పడుతుంది. చూడండి కన్సిస్టెన్సీ నేను ఎలాగైతే ఉంచుకున్నానో సేమ్ అదే కన్సిస్టెన్సీతో కలుపుకొని నవ్వు చూడండి పొయ్యి మీద పెనం పెట్టేసుకున్నాను. సో దోశ వేసేసుకుందాం ఫ్రెండ్స్. పెనం అయితే కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం దోశనైతే వేసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లోకి మనకి స్పెషల్గా చట్నీ కానీ ఏమీ అక్కర్లేదు ఫ్రెండ్స్. చక్కగా డైరెక్ట్గా ఇలాగే తీసేసుకోవచ్చు, తినొచ్చు. లేదు అంటే మనం చట్నీ అయినా సరే చేసుకొని మళ్ళీ దీంతో పాటు మిక్స్ చేసుకొని తినొచ్చు. ఓకే. అండ్ కావాలంటే ఇంకా చాలా మంది డైరెక్ట్గా తినే పని అయితే సన్నగా మనం ఉల్లి తరుగు, క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము చక్కగా రెడీగా ఉంచుకొని దోశ వేసిన తర్వాత ఆ దోశ మీద మనం మామూలు దోశకి ఎలా అయితే చల్లుకుంటామో అలాగా ఉల్లి తరుగు, క్యారెట్ అన్నీ చల్లుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే చూశారు కదా, ఇదిగోండి పెనం అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. సో మనం దోశ వేసేసుకుందాము. ఫస్ట్ ఆయిల్, కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి ఫ్రెండ్స్, ఫస్ట్ కదా. సో కొంచెం మనకి దోశ హీట్ ఎక్కి, పెనం హీట్ ఎక్కి బాగా రావాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ రాసేసుకున్నాను ఫ్రెండ్స్. దోశ అయితే వేసేసాము. సో ఇప్పుడు దోశ వేసిన తర్వాత లైట్గా కొంచెం ఆయిల్ సరౌండింగ్స్లో కొంచెం, సేమ్ మనం దోశలు ఎలా వేసుకుంటామో నార్మల్గా మినపప్పు, బియ్యం దోశలు ఎలా వేసుకుంటామో సేమ్ అంతే ఫ్రెండ్స్. చక్కగా బాగా దోరగా వేగనివ్వండి. వేగిన తర్వాత అప్పుడు తీసుకుందాం. ఓకే. సో రండి ఫ్రెండ్స్, చూసేద్దాం. వేగింది దోశ. ఇగో చూడండి, ఫస్ట్ కొంచెం సైడ్స్ అంతా లేపుకోండి చుట్టూరుదా, మనం వేసిన ఆయిల్ అడుగుకి వెళ్తుంది అప్పుడు. సో దాన్ని బట్టి దోశ ఇంకా చక్కగా అతుక్కోకుండా ఆయిల్ దాని కిందకి వెళ్ళటం వల్ల మీకు ఈజీగా పెనం నుంచి వచ్చేస్తుంది.
చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. అదే మీకు మనం ఇందాక చెప్పాను కదా, ఎవరికన్నా ఇష్టం ఉన్నోళ్ళు అయితే చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురిమింది చక్కగా ఇలాగ పైన వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ జీరా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా తినేయచ్చండి, ఏమీ నంచుకోకుండా. చట్నీస్ అవి చూసారు కదండి, చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ అనేది మనకి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో వైపు కూడా కాలే వరకు వెయిట్ చేయాలి. 2 సైడ్స్ కాలిన తర్వాత సర్వ్ చేసుకొని తినేయటమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. గుడ్ బై ఫ్రెండ్స్.